మూత తీస్తున్నా. ఇది మంచిగా ఉడకాలండి, పచ్చివాసన రాకూడదు. చూడండి ఎంత బాగుందో అసలు. బాబా. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనం పొట్లకాయతో పెరుగు పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. లేతగా ఉన్న పొట్లకాయలు తెచ్చుకోవాలి. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా చిన్నగా డాట్ పెడితే తెలుస్తుంది. ఇట్లా అసలు ముట్టుకుంటే కూడా తెలిసిపోతాయి లేతగా ఉన్నాయా లేవా అని. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఇలా తరుక్కోవాలి పొట్లకాయలు. ఇట్లా రౌండ్గా తరుక్కోవాలి. ఈ వెడల్పులో కొంచెం మరీ పలచగా తరుగుతే ఏమవుతుంది అంటే తొందరగా తెగుతాయి, నుజ్జు అయిపోతాయి. గిన్నెలో వాటర్ పోసేసి మరిగిద్దాం. ఇప్పుడు ఈ తరుక్కున్న పొట్లకాయలు ఉన్నాయి కదా, ఈ బాయిల్డ్ వాటర్ మరుగుతున్న నీళ్ళల్లో వేద్దాం. ఇవి 10 నిమిషాలు ఉడకనిద్దాం. మూత తీస్తున్నాం. ఇవి మంచిగా ఉడకాలండి, పచ్చివాసన రాకూడదు. దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఒకసారి ఎలా ఉడుకుతున్నాయో చూద్దాం. హాఫ్ బాయిల్ అయినాయి. 1 స్పూను 2 స్పూన్లు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు, లేకపోతే ఆవు పిండి కలర్ వస్తుంది ఉప్పు వేయకపోతే. ఒకటే డ్రాప్ అండి వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఆవాలు ఎగిరిపోతాయి. అందుకని ఒకటే డ్రాప్, ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు మనం వీటిని నూరుకోవాలి, మెత్తగా నూరుకోవాలి. అసలు ఏమో ఘాటు వస్తుందండి పొట్లకాయ పెరుగు పచ్చడి, మామూలు ఉండదు. అట్లా ఘాటుతో తింటుంటేనే బాగుంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి. మీకు వెల్లిపాయ కావాలన్న వాళ్ళు దీంట్లో వేసేసుకోవచ్చు. ఎలా ఉడికినాయి చూద్దామండి. చూడండి చక్కగా ఉడికినాయి. ఎలా ఉడకాలి. 1 నిమిషంలో మనం వీటిని వాటర్ని 1 నిమిషం ఉంచేసి వడపోసేసుకుందాం. వాటర్ రావద్దు కొంచెం కూడా. ఇట్లా వడగట్టుకోవాలి పొట్లకాయల్ని. ఇప్పుడు మళ్ళీ గిన్నెలో వేసేసుకుందాం. చాలా ఘాటు వస్తుందండి, మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి. దాదాపు 1.5 స్పూన్ వేసాను. కొంచెం మెంతిపిండి తినేదాన్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు వేస్తున్నా, ఎక్కువ వేసుకోకండి. 1 పావు అట్లా వేసుకో. నేనైతే 1 పావు వేస్తున్నా. దీన్ని ఇలా కలుపుకోవాలి. మనం వేసిన ఆవు పిండి, మెంతిపిండి, జీలకర్ర పౌడరు, ఉప్పు ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ముందే మంచి పొట్లకాయ ముక్కలకి అంటుకోవాలన్నీ. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. ఇలా గట్టిగా ఉండాలి పెరుగు. మీకు పొట్లకాయలని బట్టి పెరుగు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఈ పెరుగు ఈ స్పైసెస్ అన్నీ తిని పడతాయి. ఇలా కలిపేసి పక్కన పెట్టేయాలి. కొంచెం నానుతుంది ఇది పెరుగుతో. స్టవ్ వెలిగిస్తున్నాం. మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి పోపు చాలా బాగుంటుంది. కొంచెం నూనె వేసుకుందాం. మినపప్పు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. మీకు కావాలంటే సొంటి కూడా వేసుకోవచ్చు, సొంటి పౌడరు. ఇది కొంచెం మనం వేగుతున్నది అనగానే పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మనం దాంట్లో కారం అట్లా వేయం కాబట్టి దానికి తగ్గట్టు పచ్చిమిర్చి తరుక్కోవాలి. పెరుగు పచ్చళ్ళలోకి కారం వేస్తే బాగుండదు. ఈ పచ్చిమిర్చి చక్కగా వేగాలి. కరివేపాకు మనం తాలింపు వేస్తే అసలు టేస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, అలా ఉండాలి తాలింపు వేస్తే. కొంచెం మెంతిపిండి కొంచెం లైట్గా ఇట్లా స్ప్రింకిల్ చేద్దాం. వేయించిన నూనెలో వేయించిన మెంతిపిండి టేస్ట్ వేరు, మామూలు డ్రై రోస్ట్ చేసిన మెంతిపిండి టేస్ట్ వేరు. సన్నగా చాప్ చేసుకొని కరివేపాకు చల్లాలి. సొంటి పొడి మీరు వేసుకున్నప్పుడు ఆవు పిండి కొంచెం తక్కువ వేసుకోండి. పొట్లకాయ పెరుగు అంటే ఆవు పిండి ఘాటు ఉండాలి, ఉంటేనే ఆ టేస్ట్ ఆ మజా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా చక్కగా వేగినాయి. ఇంకా తీసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ తాలింపు వేగింది కదండి, ఇప్పుడు మనం ఈ పొట్లకాయ పెరుగులో ఈ తాలింపు వేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా కుదిరింది కదా పొట్లకాయ పెరుగు పచ్చడి. చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇప్పుడు లైట్గా మనం కొత్తిమీర వేసుకుందాం. ఎలా ఉంది ఇదండి పొట్లకాయ పెరుగు పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చేసి చూడండి, ఎలా కుదిరిందో చెప్పండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ.